5 సంవత్సరాల రాక్షస పాలనలో శ్మశానం అన్నారు. ఒక కులం ప్రాంతం పేరుతో పిచ్చి మొక్కలు మొలిపించారు. అక్కడ ఉన్న పరికరాలు దొంగలించారు. అక్కడ ఉన్న ఇనుము అమ్మేశారు. ఆఖరికి రోడ్డు దేవి కంకరాయిని కూడా దొంగలించారు కదరా. ఆ, అభివృద్ధి ఆపేసి 3 ముక్కలు ఆడుకున్నారు. ఆ 3 ముక్కల్లో కనీసం ఏ ఒక్క ప్రాంతమైనా డెవలప్ చేసావా? ఇప్పుడు మా కూటమి ప్రభుత్వ రంగాన్ని ప్రజలు కోరుకున్న విధంగా నువ్వు దేన్నైతే అడవిలాగా తయారు చేసావో ఆ ప్రాంతాన్ని చదును చేయటానికి, అదే నువ్వు శ్మశానం అన్నావే దాన్ని చదును చేయడానికి 6 నెలల టైం పట్టింది. అది ఇప్పుడు భారీ యంత్రాలతో నిర్మాణ పనులు చేపట్టి మా పాలకులు చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నారు. ఒకవైపు నువ్వు చేసిన అప్పులు ఊబిలోకి తీసుకెళ్ళావు రాష్ట్రాన్ని. ఆ నిధులు సమకూర్చుకుంటూ పలు దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ భావితరాల కోసం నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంత చేస్తుంటే ఏం చేయట్లేదు, అక్కడ ఏం జరగట్లేదు, అంతా గ్రాఫిక్స్ చూపిస్తాడు అని చెప్పేసి అని ఎట్లా మాట్లాడాలనిపిస్తున్నారు మీకు? మాహిష్మతి, ఊపిరి పీల్చుకో. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. ఖండించే ఖడ్గం, దూసిందా ఛేదించే బాణం, చదరంగి ఆతుర సంకల్పం.